ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'ఓం శాంతి శాంతి శాంతి'. సో, ఈ మూవీ ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సో, ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పవస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన ఈషా రెబ్బా అలియాస్ ప్రశాంతి. ప్రశాంతి తనొక ఆడపిల్ల అవ్వడం వల్ల చిన్నప్పటి నుంచి పరువు అనే పేరుతో తన ఫ్రీడమ్‌ని కిల్ చేస్తూ వస్తూ ఉంటారు. సో, ఒకానొక సిట్యుయేషన్‌లో తను ఈ మూవీలో హీరో అయిన తరుణ్ భాస్కర్ అలియాస్ ఓంకార్ నాయుడు తన పెళ్ళైన తర్వాత కూడా తన ఫ్రీడమ్ విషయంలో సేమ్ అదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వస్తూ ఉంటుంది. అండ్ అలాగే పెళ్ళైన తర్వాత సో, తన బాధల్ని అండ్ అలాగే తనని ఎవరు పట్టించుకోరనమాట. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఈ ప్రశాంతి ఏం చేసింది అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్దనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించిందంటే, నాకైతే ఒక యావరేజ్ వాచ్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకు అన్నానంటే, ఇదొక మలయాళం మూవీకి రీమేక్ కాబట్టి ఫస్ట్ ఈ మలయాళం మూవీని మలయాళం మూవీలాగే తీశారు. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ మూవీలో మార్పులు, చేర్పులు లేవనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అంతేకాకుండా ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ చాలా బాగుంది. బట్ ఆ స్టోరీ పాయింట్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేదనే ఫీలింగ్ అయితే కలిగింది. ముఖ్యంగా ఈ మూవీలో ఒక బలమైన క్యారెక్టర్‌ని క్రియేట్ చేసినప్పటికీ బట్ ఆ క్యారెక్టర్‌లతో మూవీని ఎంగేజింగ్‌గా నడపలేకపోయారు. ముఖ్యంగా ఈ మూవీలో ఈషా రెబ్బా అండ్ అలాగే తరుణ్ భాస్కర్ వీళ్ళిద్దరి జోడీ బాగుంది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. బట్ మెయిన్‌గా ఏంటంటే అసలైన పాయింట్‌ని అంత బాగా హ్యాండిల్ చేయలేకపోయారని నాకైతే అనిపించిందనమాట. ఎందుకంటానంటే ఈ మూవీలో సో, హీరోయిన్‌ని కొట్టిద్ది. సో, అంతవరకు ఓకే. బట్ ఇక్కడ హీరో గూడా హీరోయిన్ మీద అటాక్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే హీరోయిన్‌తో దెబ్బలు తినడానికే హీరో ఉన్న ఫీలింగ్ అయితే కలిగిద్దనమాట. సో, అంటే భార్యాభర్తలు గొడవ పడిన తర్వాత సో, ఆ గొడవ పెద్దల దగ్గరికి వెళ్ళిద్ది. వెళ్ళినప్పుడు ఆ పెద్దలు వీళ్ళిద్దరి మధ్య గొడవని ఎలా సార్ట్ ఔట్ చేశారు. ఆ పాయింట్‌ని కూడా అంత బలంగా చూపించారనమాట. ఆ గొడవ మధ్యలోకి బ్రహ్మాజీ గారు రావడం. సో, ఒకరికొకరు సారీ చెప్పుకొని అనడం. సో, దాంతోనే ఆ గొడవని ఎండ్ చేయడం. ఆ సీన్ అనేది అంత కరెక్ట్ కాదనే ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ముఖ్యంగా క్లైమాక్స్ విషయానికి వచ్చేపాటికి క్లైమాక్స్‌ని కూడా ఏదో ఎండ్ చేసిన ఫీలింగే గానీ అదొక ప్రాపర్ ఎండ్ కాదనే ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఎందుకనంటే ఇటు భర్త అటు ఇంట్లో వాళ్ళు ఇద్దరూ వదిలేసిన ఒక అమ్మాయి తను ఎలా సర్వే అయింది, ఎలాంటి కష్టాలు పడింది, ఇలాంటి పాయింట్‌లని చాలా బాగా రియాలిటీగా చూపించాలన్నమాట. బట్ సింపుల్‌గా తనేంటంటే ఇంట్లో నుంచి బయటకొచ్చేసి తనొక వ్యాపారం చేసేసి, ఆ వ్యాపారం సక్సెస్ అయిపోయి సో, అందరికంటే గ్రేట్ అనిపించేలాగా అంటే ఒక ఫెమినిజం లాగా లేకపోతే ఈ మూవీలో హీరోయిన్‌కి కన్వీనియంట్‌గానే క్లైమాక్స్ ఎళ్ళిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్‌గా ఏంటి పేరెంట్స్ యొక్క క్యారెక్టర్స్ చాలా బలంగా ఉండాలి. అంటే అటు అబ్బాయి తరపు, ఇటు అమ్మాయి తరపు అంటే వాళ్ళిద్దరు క్యారెక్టర్‌లని ఇంకా చాలా రియాలిటీగా ఇంకాస్త బలంగా ప్రెజెంట్ చేసుంటే బాగుండేదనమాట. బట్ ఇక్కడ ఏంటంటే సో, ఓవరాల్ మూవీ మొత్తం ఏదో హీరోయిన్‌కి కన్వీనియంట్‌గా ఎళ్ళిన ఫీలింగ్ అయితే కలిగింది తప్పించి ఎక్కడ రియాలిటీ అయితే కనపడలేదనమాట. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మెయిన్‌గా నాకు సో, సెకండ్ హాఫే చాలా బాగా ఎంగేజ్ చేసింది. ఫస్ట్ హాఫ్ అనేది సోగా ఉంది. మెయిన్‌గా ఫస్ట్ హాఫ్ అనేది సాగదీసుకుంటూ వచ్చారు. ఇంటర్వెల్ పోర్షన్‌లో మెయిన్ పాయింట్‌ని స్టార్ట్ చేస్తారనమాట. ఇంటర్వెల్ పోర్షన్ తర్వాత సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ అనేది కొంతవరకు వర్కౌట్ అయినాయి. బట్ క్లైమాక్స్ పోర్షన్ అనేది ఓకేషన్ అనమాట. బట్ ఈ మూవీలో మెయిన్‌గా ఏంటంటే సో, డ్రామా అనేది అంత బలంగా వర్కౌట్ అవ్వలేదు. ముఖ్యంగా ఎమోషన్ కూడా నాకు సోగా అనిపించిందనమాట. ఎందుకనంటే సో, ఒక అమ్మాయి సో, తనేంటి తన పుట్టింట్లో అవనండి, అత్తారింట్లో అవనండి తనని అర్థం చేసుకునే వాళ్ళు లేనప్పుడు తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఇలాంటి పాయింట్‌ని చాలా ఎమోషనల్‌గా కన్వే చేయాలనమాట. ఆ ఎమోషనలే మూవీలో చాలా వరకు మిస్ అయింది. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్‌గా ఏంటి కొన్ని సీన్స్‌లో క్రియేట్ అయిన సిట్యుయేషనల్ కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అదే ఈ మూవీకి కొంతవరకు పాజిటివ్ అని చెప్పుకోవచ్చనమాట. ఇక మూవీ గురించి సింపుల్‌గా వస్తే స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ దాని ఎగ్జిక్యూషన్ అనేది ఆ ఎగ్జిక్యూషన్‌లో డ్రామా, ఎమోషను అండ్ అలాగే కొన్ని సీన్స్‌ని అంత ప్రాపర్‌గా ప్రెజెంట్ చేయలేకపోయారు. అదే నాకు చాలా వరకు మైనస్ అనిపించింది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్‌గా తరుణ్ భాస్కర్ అండ్ అలాగే ఈషా రెబ్బా వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్‌గా ఉంది. మిగతా యాక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్స్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేదు. బట్ ఉన్నంత వరకు వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది నాకు సోగా అనిపించింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ గానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ ఓకేషన్ అని చెప్పుకోవచ్చనమాట. సినిమాటోగ్రఫీ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోగా ఉన్నాయి. సో, ఓవరాల్‌గా ఇదండి 'ఓం శాంతి శాంతి శాంతి' మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.